నమస్కారం అందరికి. ఇప్పుడు మనము కామర్స్ లో ఫస్ట్ చాప్టర్ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ మనం ఎస్ఏ ఆన్సర్స్ చూద్దాము. ఎస్ఏ ఆన్సర్స్ లో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమో వాట్ ఈజ్ మనీ మార్కెట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అని ఉంది. సో మనీ మార్కెట్ అంటే ఏంటి, ఇంకా దాని ఫంక్షన్స్ ఏంటివి అని అడిగినారు. సో మనీ మార్కెట్ అనేది ఒక క్రెడిట్ మార్కెట్ అంట. ఇక్కడ ఏంటివి షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంట. ఇందులో షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇంకా హై లిక్విడిటీ ఉంటదంట. ఇంకా ఇవి అన్సెక్యూర్డ్ అంట, లో రిస్క్ అంటే రిస్క్ అనేది తక్కువ ఉంటదంట ఇందులో. ఇంకా ద షార్ట్ టర్మ్ ఫండ్స్ ఆర్ రైజ్డ్ టు మేనేజ్ టెంపరరీ షార్టేజ్ ఆఫ్ క్యాష్ అంట. అంటే ఇక్కడ ఏమైతుందంట, షార్ట్ టర్మ్ ఫండ్స్ రైజ్ చేస్తారంట. ఎందుకు? టెంపరరీ షార్టేజ్ ఆఫ్ క్యాష్ ని తగ్గించడానికి, అంటే మేనేజ్ చేయడానికి. దీనికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు మనకి, క్రౌథర్ ఇచ్చారు. ఏం డెఫినేషన్ ఇచ్చారు, అ కలెక్టివ్ నేమ్ గివెన్ టు వేరియస్ ఫర్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ డీల్స్ విత్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ నియర్ మనీ. మనకు మనీ మార్కెట్ అంటే ఏంటంట, ఒక కలెక్టివ్ నేమ్ అంట. దేనికి? వేరియస్ ఫర్మ్స్ ఇంకా ఇన్స్టిట్యూషన్స్ కి. అవి దేనికి సంబంధించి ఉంటాయంట, గ్రేడ్స్ ఆఫ్ నియర్ మనీకి రిలేటెడ్ ఉంటాయంట. సో ఫంక్షన్స్ చూద్దాము. ఫంక్షన్స్ ఆఫ్ మనీ మార్కెట్, ఇట్ ఈస్ అన్ ఈక్విలిబ్రేటింగ్ మెకానిజం టు ఈవెన్ అవుట్ demand for the supply of short-term funds. ఇందులో షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయంట. ఇట్ ప్రొవైడ్స్ ద ఫోకల్ పాయింట్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ ఇన్వెన్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ లిక్విడిటీ అండ్ జనరల్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎకానమీ. ఇది ఏం చేస్తుందంటే జనరల్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని మెయింటైన్ చేస్తుందంట ఎకానమీలో. ఇట్ ఎనేబుల్స్ అ రీజనబుల్ యాక్సెస్ టు ప్రొవైడర్స్ అండ్ యూజర్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ టు ఫుల్ఫిల్ దేర్ బారోయింగ్స్. ఇది ఏం చేస్తుందంట, రీజనబుల్ యాక్సెస్ ఇస్తుందంట. ఎవరైతే యూజర్స్ షార్ట్ టర్మ్ ఫండ్స్ ని యూజ్ చేస్తారో బారోయింగ్స్ లో, వాళ్ళ కోసం. బిసైడ్స్ దీస్ ఫంక్షన్స్ ద మనీ మార్కెట్ పర్ఫార్మ్స్ ది ఫాలోయింగ్ అదర్ ఫంక్షన్స్. ఇవి కాకుండా ఇంకేం ఫంక్షన్స్ ని ఫాలో అవుతుందంట, షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే ఇది షార్ట్ టర్మ్ లోన్స్ ని, షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పాను కదా, సో ఆ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఇట్ ఫండ్స్ ది గవర్నమెంట్ బై ఇష్యూయింగ్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ టు ది సేవర్స్. ఇది ఏం చేస్తుందంట, గవర్నమెంట్ కి ఇష్యూ చేస్తుందంట షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ ని. ఇట్ డీల్స్ విత్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా లింక్ అయి ఉంటదంట. ఇట్ ఎనేబుల్స్ ది సేవర్స్ ఆఫ్ ది ఫండ్ అండ్ ఇన్వెస్టర్స్ టు ట్రాన్సాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇది ఏం చేస్తుందంటే, ఎవరైతే సేవర్స్ ఉన్నారో ఫండ్ ది, ఇంకా ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తుందంట, ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరికి ట్రాన్సాక్షన్స్ జరిగేలా చూస్తుందంట. ఇట్ హెల్ప్స్ ట్రేడ్ అండ్ కామర్స్ టు డెవలప్ ఇన్ అ బెటర్ మేనర్. ట్రేడ్ ఇంకా కామర్స్ ఏదైతే ఉందో, ట్రేడ్ ఇంకా కామర్స్ ని డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుందంట. ఎలా హెల్ప్ చేస్తుందంట, బిల్స్ ని ఇష్యూ చేసి. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ది సేవింగ్ హ్యాబిట్ అమాంగ్ ది పీపుల్ యాజ్ దే ఎర్న్ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ వెన్ దే ఇన్వెస్ట్ దేర్ సేవింగ్స్ ఇన్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎప్పుడైతే మనం క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుందంట. సో దాన్ని ప్రమోట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందంట. ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఇది వాల్యుబుల్ ఇంకా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుందంట. తర్వాత మనకి ఇంకొక క్వశ్చన్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఏమైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి అడుగుతున్నారు. ఇప్పుడు దాకా మనం చూసాం మనీ మార్కెట్, అందులో షార్ట్ టర్మ్ ఫైనాన్స్, ఇక్కడేమో లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటివంటే, ఇట్ మొబిలైజ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ సర్ప్లసెస్ ఏరియాస్ టు డెఫిసిట్స్ అండ్ ప్రొడక్టివ్ ఏరియాస్. ఏవైతే సర్ప్లసెస్ ఉన్నాయో వీటిని డెఫిసిట్ గా మారుస్తుందంట. థస్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుందంట, ఎకనామిక్ గ్రోత్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుందంట. ఇది ఏదైతే క్యాపిటల్ మార్కెట్ ఉందో అది. ఇట్ ఎంకరేజెస్ సేవింగ్స్ మోటివ్ అమాంగ్ ది పీపుల్ హ్యాస్ దే గెట్ రిటర్న్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఏం చేస్తుందంట, ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో వీటిని ఇంక్రీజ్ చేస్తుందంట. ఇలా ఇంట్రెస్ట్ ఇంకా డివిడెండ్స్, బోనస్ ద్వారా. ఇట్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్ బై మొబిలైజింగ్ మోర్ క్యాపిటల్ త్రూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ బై ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్. ఈ క్యాపిటల్ మార్కెట్ వల్ల ఏమవుతుందంట, ఏదైతే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది తగ్గిపోతుందంటే, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుందంట. ఇట్ స్టెబిలైజ్ ది ప్రైజెస్ ఆఫ్ సెక్యూరిటీస్. ఏదైతే సెక్యూరిటీస్ ప్రైజెస్ ఉన్నాయో వీటిని స్టేబుల్ గా అంటే కాన్స్టెంట్ ఉంచడానికి హెల్ప్ చేస్తుందంట. అండ్ రెడ్యూసెస్ ది ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది ప్రైస్ టు ది మినిమం. ఇది ఏం చేస్తుందంటే, ఏవైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంటే చేంజెస్ ఉన్నాయో వీటిని కూడా మినిమం గా అంటే రెడ్యూస్ చేస్తుందంట ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ని. ఇట్ ఫెసిలిటేట్స్ ది రిడక్షన్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఇది ఏం చేస్తుందంట, రిడక్షన్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తుందంట. అంటే ఫెసిలిటేట్ అంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ని పెరిగేలా చేస్తుందంట. ప్రాపర్ ఎలొకేషన్ ఆఫ్ సర్ప్లసెస్ ఫండ్స్. ఏం చేస్తుందంట, సర్ప్లసెస్ అంటే ప్రాఫిట్స్ కదా, సో అవి ఇంక్రీజ్ చేయడానికి చూస్తుందంట. ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. మనీ మార్కెట్ ఏమో ట్రేడ్ ఇంకా కామర్స్ కదా, ఇదేమో ట్రేడ్ ఇంకా ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేస్తుందంట. ఇన్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్, రెండు పబ్లిక్ ఇంకా ప్రైవేట్ సెక్టార్ లో. ఇంకా ఎకనామిక్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట.
ఏంటిది మనకి ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఇవి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాము. డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఫస్ట్ ఇప్పుడు మనం మనీ మార్కెట్ ఇంకా క్యాపిటల్ మార్కెట్ గురించి కొంచెం చూసాం కదా ముందు ఆన్సర్స్ లో, దాని గురించి కొంచెం రాయాలి ఇక్కడ. ఈ ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు రాసిన తర్వాత డిఫరెన్సెస్ అంటే బాక్స్ లో రాయాలి కాబట్టి బాక్స్ కొట్టుకొని వన్ సైడ్ క్యాపిటల్ మార్కెట్, వన్ సైడ్ మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ అని రాసుకొని, ఇది ఏం చేస్తుందంట షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇట్ డీల్స్ విత్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ నాట్ ఎక్సీడింగ్ 1 year. ఇది చాలా షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డీల్ అవ్వబడుతుందంట. ఇదేమో లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్ ని చూసుకుంటదంట. తర్వాత దీంట్లో మేజర్ ప్లేయర్స్ ఎవరంటే ఇందులో బ్యాంక్స్, ఆర్బీఐ, ఎల్ఐసి, జిఐసి, యూటీఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మనీ మార్కెట్ లో వస్తారంట. తర్వాత క్యాపిటల్ మార్కెట్ లో ఎవరు వస్తారంట మర్చెంట్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ఈ డీల్స్ విత్ ది క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, కాల్ మనీ. అదే క్యాపిటల్ మార్కెట్ దేంతో డీల్ చేస్తుందంట షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తో డీల్ చేస్తుందంట. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ది సప్లై ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ షార్ట్ పీరియడ్. ఇది దేనికి హెల్ప్ చేస్తుందంట వర్కింగ్ క్యాపిటల్ కి సప్లై చేయడంలో. ఎంత పీరియడ్ లో? షార్ట్ పీరియడ్ లో. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఆన్ ది సప్లై ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇదేమో వర్కింగ్ క్యాపిటల్ అయితే ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేస్తుందంట. దేనిది? బిజినెస్ ది లేదా గవర్నమెంట్ ది. ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంజాయ్ హై లిక్విడిటీ. ఏదైతే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవి హై లిక్విడిటీని ఎంజాయ్ చేస్తాయంట. అదే క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో లిక్విడిటీని ఎంజాయ్ చేస్తాయంట. నెక్స్ట్ 6th పాయింట్, ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మచ్ సేఫర్ అండ్ ద రిస్క్ లెవెల్ ఈజ్ లో. ఇందులో అంటే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటివంటే సేఫ్ అంట, ఇంకా రిస్క్ లెవెల్ అనేది లో ఉంటదంట. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇందులో అంత సేఫ్ ఉండదంట. ఇంకా ఇందులో ఏమవుతుందంటే ఏదైతే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ముందు పే చేసిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది మొత్తం రీపే చేయాల్సిన అవకాశాలు కూడా ఉంటాయంట. అంటే అంత రిస్క్ ఉంటదంట ఇందులో క్యాపిటల్ మార్కెట్ లో. ఇన్వెస్టర్స్ కెనాట్ ఎక్స్పెక్ట్ హయ్యర్ రిటర్న్స్. మనీ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎక్కువ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేరంట. ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్స్ కి. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ హై వాల్యూ. ఇన్స్ట్రుమెంట్స్ కి వాల్యూ ఎంత ఉంటుందంటే హై వాల్యూ. ఇందులో లో వాల్యూ సెక్యూరిటీస్ ది. తర్వాత ట్రాన్సాక్షన్స్ విల్ బి టేక్ ప్లేస్ ఆన్ ఫోన్ అన్న ఇంటర్నెట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అవుతాయంట. అదే ఇందులో ఇనిషియల్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ ఇష్యూస్ ఆర్ డన్ త్రూ ఎ మార్కెట్. ఏదైతే ప్రైమరీ ఇంకా సెకండరీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ అవుతాయంటే ఒక మార్కెట్ లో అవుతాయంట. ఆర్బీఐ రెగ్యులేట్స్ ది మార్కెట్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందంట మార్కెట్ ని, ఇక్కడ సెబీ రెగ్యులేట్ చేస్తుందంట మార్కెట్ ని. తర్వాత ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. సో ఏమున్నాయో చూద్దాము. ట్రెజరీ బిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రామిసరీ నోట్ ఇష్యూడ్ బై ఆర్బీఐ. ఇది అనేది ఏంటంటే ఒక ప్రామిసరీ నోట్ అంట. ఎవరి ద్వారా ఇష్యూ అవ్వబడింది? ఆర్బీఐ ద్వారా, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ఫర్ డిస్కౌంట్ టు మీట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. ఇది దేని రిలేటెడ్ ఉంటుందంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ లో. ట్రెజరీ బిల్స్ వర్ ఫస్ట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 1917 లో ఇష్యూ అవ్వబడినాయి. అంటే ట్రెజరీ బిల్స్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కదా ట్రెజరీ బిల్. తర్వాత ట్రెజరీ బిల్ అంటే ఏంటి? యాక్చువల్ గా ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ఎ లోవర్ ప్రైస్ లో ఇష్యూ అవ్వబడతాయి అంట. అండ్ దేర్ ఫేస్ వాల్యూ అండ్ రీపేడ్ అట్ పార్. ఇవి మళ్ళీ దీని ఫేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది కూడా లోవర్ ప్రైస్ లోనే ఉంటుందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ది పర్చేస్ ప్రైస్ అండ్ ది అమౌంట్ పేడ్ ఆన్ ది మెచ్యూరిటీ ఈజ్ ది ఇంట్రెస్ట్ ఎర్న్డ్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే పర్చేస్ చేసినప్పుడు ఒక అమౌంట్ ఉంది అనుకోండి, తర్వాత అమౌంట్ పే చేసినప్పుడు మెచ్యూరిటీ అప్పుడు దాన్ని పే చేస్తారు కదా, అప్పుడు ఒకవేళ 1080 ఉంది అనుకోండి, అప్పుడు మీకు ఏదైతే 80 రూపీస్ ఉందో అది మీకు ఏంటిది? ఇంట్రెస్ట్ ఎర్న్డ్. అంటే అది డిస్కౌంట్ అని తెలుస్తుంది అంటే ట్రెజరీ బిల్లో. నెక్స్ట్ కమర్షియల్ పేపర్ అన్నా కూడా షార్ట్ టర్మ్ అన్సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్ అంటే ఇది. ఇంకా దీని మీనింగ్ ఏంటంటే ద రిటర్న్స్ ఆన్ కమర్షియల్ పేపర్ ఆర్ హై. దీని మీద ఏదైతే రిటర్న్స్ వస్తాయో అవి కొంచెం హై ఉంటాయంట ట్రెజరీ బిల్ కంటే. దీస్ సెక్యూరిటీస్ ఆర్ యాక్టివ్లీ ట్రేడెడ్ ఇన్ సెకండరీ మార్కెట్. ఇవి ఎక్కడ ట్రేడ్ అవ్వబడతాయంట? సెకండరీ మార్కెట్ లో. నాన్ రెసిడెంట్ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ కమర్షియల్ పేపర్. ఎవరైతే మన ఇండియాకి రిలేటెడ్ లేరో వాళ్ళు కూడా కమర్షియల్ పేపర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంట. నెక్స్ట్ కాల్ మనీ. ద కాల్ రేట్ వేరీస్ ఫ్రమ్ డే టు డే. ఏదైతే కాల్ రేట్ ఉందో అది ఏం చేస్తుందంట? డే టు డే అంటే ఒక్కొక్క డేకి చేంజ్ అవుతూ ఉంటుందంట. అవర్ టు అవర్ అంటే గంట కూడా చేంజ్ అవ్వచ్చు అంట. రైజ్ ఇన్ కాల్ రేట్ మేక్స్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ సచ్ యాజ్ కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. ఏదైతే మనకి కాల్ రేట్ లో ఇంక్రీజ్ అవుతుందో అది ఏం చేయొచ్చు అంట? సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ సచ్ యాజ్ మేక్స్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఏం చేస్తుందంట? ఇంక్రీజ్ చేస్తుందంట సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ని. ఇక్కడ కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్,
చీపర్ వెన్ కంపేర్డ్ టు విత్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఏదైతే కమర్షియల్ పేపర్ ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఉన్నాయో అవి చీపర్ అంట. దేనికి కంపేర్ చేస్తే? వేరే సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ కి కంపేర్ చేస్తే. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏంటంటే ఇది అన్సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్ అంటే ఇది కూడా షార్ట్ టర్మ్ కి రిలేటెడ్. ఇది ఎవరెవరికి ఇష్యూ చేయబడుతుంది అంటే ఇండివిజువల్స్ కి, ఎన్ఆర్ఐస్ కి, కార్పొరేషన్స్ ఉన్న వాళ్ళకి, కంపెనీస్ కి, వీళ్ళందరికీ ఇష్యూ చేయబడుతుంది అంటే దీనివల్ల హై లిక్విడిటీ వస్తుందంట. ఇంక ఇది సర్టిఫికేట్ ఆర్ అవైలబుల్ ఫర్ ది టర్మ్. ఎన్ని ఇయర్స్ వరకు ఇది ఇష్యూలో ఉంటుందంట? 3 months to 5 years వరకు. తర్వాత ద రిటర్న్స్ ఆన్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ హయ్యర్ దాన్ ది T-bill as the rate of risk is high. కమర్షియల్ బిల్ అనేది ఏంటంటే ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది సెల్లర్ ఏం చేస్తారంట? బయర్ మీద వేస్తారంట. ఎందుకు వేస్తారంట? ఫర్ ది యాక్సెప్టెన్స్ టు పే ది అమౌంట్ ఆఫ్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ అంటే అప్పు తీసుకుని మనం కొంటాం కదా, కొన్నప్పుడు మనకి సెల్లర్ ఇది ఇస్తారంట కమర్షియల్ బిల్ అనేది. ఎందుకు? మీరు అప్పు చేసిన మనీని మళ్ళీ పే చేయాలని చెప్పి ఫ్యూచర్ డేట్ లో ఒక పర్టికులర్ డేట్ రోజు పే చేయడానికి. సో వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది డ్రాయర్. డ్రాయర్ అంటే ఎవరు? సెల్లర్. ఎవరైతే సెల్లర్ యాక్సెప్ట్ చేస్తాడో అదొక లీగల్ డాక్యుమెంట్ అయిపోతుందంట. ఇట్ క్యాన్ బి డిస్కౌంటెడ్ విత్ అ బ్యాంక్ వెన్ ద డ్రాయర్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్. ఒకవేళ సపోజ్ 2 persons ఉన్నారు, ఏ ఇంకా బి. ఏ అనే పర్సన్ ఎవరంటే షాప్ కీపర్ అనుకోండి, షాప్ కీపర్. బి ఏమో కస్టమర్. ఇతను ఏం చేసినాడంటే ఉద్దరికి వస్తువులు కొన్నాడు. వచ్చి ఎన్ని వేలు అంటే 10,000 ఉద్దర వస్తువులు కొన్నాడు. కొన్న తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఏకి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను నీకు తర్వాత ఇస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంట? ఒక కమర్షియల్ బిల్ అనేది ప్రిపేర్ చేస్తాడంట. చేసి ఏకి ఇచ్చినప్పుడు ఏ ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, యాక్సెప్ట్ చేసిన అనుకోండి, ఆ బిల్ ని యాక్సెప్ట్ చేస్తే అది ఏమవుతుంది? ఒక లీగల్ డాక్యుమెంట్ అయిపోతుంది. ఇంకా ఆ బిల్లులో ఏమని ఉంటుంది? ఎప్పుడు పే చేస్తాడని చెప్పి తన డేట్ అనేది రాసి ఉంటుంది. ఇప్పుడు ఆ బిల్లులో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏకి అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉన్నాయి, బి ఇవ్వట్లేడు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? బ్యాంక్ వెళ్ళొచ్చు. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లో నుంచి ఈ బిల్లు చూపిస్తే ఆ బిల్ బట్టి ఏం చేస్తారు? ఆ బ్యాంక్ వాళ్ళు మొత్తం అమౌంట్ పే చేసేస్తారు. ఇతనికి 10,000 ఏవైతున్నాయో అవన్నీ పే చేసేస్తారు. పే చేసేసినప్పుడు ఇప్పుడు ఎవరు? ఈ బి అమౌంట్ పే చేయాలి కదా. ఈ బి అమౌంట్ పే చేయాలంటే ఇప్పుడు ఎవరికి పే చేస్తుంది? ఏకి పే చేయదు, ఇంకా డైరెక్ట్ బ్యాంక్ కి పే చేస్తుంది 10,000 ఏదైతుందో అది. ఇంకా ఏకి బికి సంబంధం ఉండదు. ఒకసారి బ్యాంక్ ఏకి పే చేసేస్తే ఇంకా బ్యాంక్ ఏం చేస్తుంది? బి దగ్గర నుంచి తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? ఇంకా బ్యాంక్ కు ఉంటుంది. సో బ్యాంక్ వెళ్ళి పే చేసుకోవాలి బి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అది మనకి కమర్షియల్ బిల్ అంటే. నెక్స్ట్ ఇది షార్ట్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అనేది ఏంటంటే ఇట్ డీల్స్ విత్ న్యూ షేర్స్. ఇందులో ఏముంటాయంట? ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్. ఏవైతే న్యూ షేర్స్ ఇష్యూ చేస్తారో అది ప్రైమరీ మార్కెట్ లో రిలేటెడ్ ఉంటదంట. ఇది ఏంటిది? మార్కెటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్స్. ఏవైతే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయో వీటిలో మార్కెటింగ్ చేయడాన్ని సెకండరీ మార్కెట్ లో చేస్తారంట. తర్వాత ఇట్ ఎనేబుల్స్ ది కంపెనీ టు సెల్ ది సెక్యూరిటీస్ టు ది ఇన్వెస్టర్స్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఇంటర్మీడియరీ. ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో అవి ఇన్వెస్టర్స్ కి డైరెక్ట్ గానే అమ్ముతారంట, లేదంటే బ్రోకర్స్ ని పెట్టి వాళ్ళ ద్వారా అమ్ముతారంట. ఇట్ హెల్ప్స్ ది హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీ టు ఎక్స్చేంజ్ దర్ సెక్యూరిటీస్. ఇప్పుడు ఒకవేళ ఏ ఉన్నారు, బి ఉన్నారు, వాళ్ళిద్దరు సెక్యూరిటీస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది సెకండరీ మార్కెట్ లో జరుగుతుంది. నెక్స్ట్ ప్రైమరీ మార్కెట్ లో ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ది ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ని ఇంక్రీజ్ చేస్తుందంట. ఇదేమో డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటుందంటే ఇదేమో ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటుందంట. దేని పట్ల? క్యాపిటల్ ఫార్మేషన్ అవ్వడానికి. ఈ డీల్స్ విత్ బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇది బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ తో డీల్ అయి ఉంటదంట. ఇదేమో బయింగ్ ఇంకా సెల్లింగ్ రెండింటితోనే లింక్ అయి ఉంటదంట. ఇట్ ఎనేబుల్స్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ టు డిసైడ్ ద వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్. ఇది ఎవరికి అవకాశం ఇస్తుందంట? మేనేజ్మెంట్ కి. ఎందుకు? సెక్యూరిటీస్ వాల్యూ ఎంత పెట్టాలని చెప్పి. అదే సెకండరీ మార్కెట్ లో ఏదైతే డిమాండ్ ఇంకా సప్లై ఉందో సెక్యూరిటీస్ ది ఆ టైంలో పర్టికులర్ టైంలో దాన్ని బట్టి దాని ప్రైస్ డిసైడ్ అవుతుందంట. ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ జియోగ్రాఫికల్ లొకేషన్. ప్రైమరీ మార్కెట్ కి ఏది ఫిక్స్డ్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఉండదంట. అది సెకండరీ మార్కెట్ కి స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయంట ఫిక్స్ అయ్యి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏం లేదు, ద మార్కెట్ ఇన్ విచ్ ఫైనాన్షియల్ అసెట్స్ క్రియేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. ఎక్కడ అయితే మనకి ఫైనాన్షియల్ అసెట్స్ క్రియేట్ అవుతాయి ఇంకా ట్రాన్స్ఫర్ అవుతాయో దాన్ని ఫైనాన్షియల్ మార్కెట్ అని అంటారు. ఫైనాన్షియల్ మార్కెట్ ఫెసిలిటేట్స్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్. ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవి ఇన్వెస్ట్మెంట్స్ గా కన్వర్ట్ అవుతాయి అంటే ఇక్కడ. The surplus funds of the householders will be directed towards the investments of funds. ఏవైతే సర్ప్లస్ ఉన్నాయో హౌస్ హోల్డర్స్ అవి ఎట్లా కన్వర్ట్ అవుతాయంటే ఇన్వెస్ట్మెంట్స్ లాగా కన్వర్ట్ అవుతాయంట ఫర్మ్స్ వి.
తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్ యాక్ట్స్ యాజ్ ది ఇంటర్మీడియరీ బిట్వీన్ ది హౌస్ హోల్డ్ సెక్టార్ ఇంకా బిజినెస్ సెక్టార్. ఏదైతే ఫైనాన్షియల్ మార్కెట్ ఉంటుందో అది హౌస్ హోల్డ్ సెక్టార్ కి ఇంకా బిజినెస్ సెక్టార్ కి రెండింటి మధ్యలో ఇంటర్మీడియరీగా రిలేట్ అయి ఉంటదంట. ఎందుకు రిలేట్ అయి ఉంటదంట? ఇన్ మొబిలైజింగ్ ది సేవింగ్స్ ఆఫ్ ది ఫార్మర్ టువర్డ్స్ ది క్యాపిటల్ ఆఫ్ ది లేటర్. ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సేవింగ్స్ ని ఫ్యూచర్ లో దాన్ని ఇన్కమ్ లాగా మార్చుకోవడానికి. దీస్ టూ సెక్టార్స్ మీట్ అండ్ ట్రాన్సాక్ట్. ఏవైతే ఈ టూ సెక్టార్స్ ఉన్నాయో హౌస్ హోల్డ్ సెక్టార్ బిజినెస్ సెక్టార్ ఈ రెండు మీట్ ఇంకా ట్రాన్సాక్ట్ అవుతాయంట. ఎందుకు అవుతాయి మీట్ ఇంకా ట్రాన్సాక్ట్? ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వీటిని మంచిగా పెంచడానికి ఎలా అవుతాయంట? విత్ ది హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ ద్వారా అవుతాయంట. సో కమర్షియల్ బిల్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఎవరి ద్వారా? డ్రాన్ బై ది సెల్లర్ ద్వారా ఉంటదంట. ఎవరి మీద? బయర్ మీద. ఎందుకంటే ఆయన అప్పు తీసుకొని ఏదైనా వస్తువు కొంటే ఆ అప్పు పే చేయాలని చెప్పి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారంట. ఒకవేళ డాక్యుమెంట్ సెల్లర్ ద్వారా యాక్సెప్ట్ అవ్వబడితే ఆ డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ అవుతుందంట. ఒకవేళ ఎవరైతే బయర్ ఉన్నారో ఆయన మనీ ఊకే పే చేయకపోతే ఆయన ఏం చేయొచ్చు అంట? బ్యాంక్ కి వెళ్లి ఆ మనీ కలెక్ట్ చేసుకోవచ్చు అంట. ప్రామిసరీ నోట్ ఇచ్చి అప్పుడు ఆ బ్యాంక్ కి వెళ్లి పే చేయాల్సి వస్తుంది ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి ఉంటాడో. ఇంకా ఎవరైతే ఇచ్చినారో ఆయన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బ్యాంక్ నుంచి మనీ తీసేసుకున్నాడు కాబట్టి డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి మనీ పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే బ్యాంక్ యాక్షన్ తీసుకుంటుంది అతని మీద. సో అది మనకి కమర్షియల్ బిల్ అంటే. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ 1 లో. ఎస్సే ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సెకండ్ లెసన్ లో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.